వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ గణపతి ట్యాంక్ పరిసరాల్లో చేరుకుంది. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నాడు. స్వామివారి శోభాయాత్ర నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ట్యాంక్ బండ్ రూట్ మొత్తం గణనాథులు వాహనాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య ఇవాళ గంగమ్మ చెంతకు చేరుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారి నిమజ్జనాన్ని పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ గణపతి ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి చేరుకుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నాడు. ఇక స్వామివారి శోభయాత్ర నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ట్యాంక్ బండ్ రూట్ మొత్తం గణనాథులు వాహనాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణపతయ్య ఇవాళ గంగమ్మ చెంతకు చేరుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారి నిమజ్జనాన్ని పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ గణపతి ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి చేరుకుంది. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నాడు. స్వామివారి శోభాయాత్ర నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక ట్యాంక్ బండ్ రూట్ మొత్తం గణనాథులు వాహనాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. 11 రోజుల పాటు పూజలందుకున్న గణపయ్య ఇవాళ గంగమ్మ చెంతకు చేరుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారి నిమజ్జనాన్ని పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? గణేష్ శోభాయాత్ర ఎలా నడుస్తుంది? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బడా గణేష్ ఖైరతాబాద్ గణనాథుడు ఉదయం 6:30 గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి బడా గణనాథుడు చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే అంటే 11:30 ప్రాంతంలో 4వ నంబర్ క్రేన్ వద్ద బడా గణనాథుడు నిమజ్జనం జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాము విజువల్స్ లో. ఇక్కడ పోలీసులు కూడా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం కూడా
ఇక్కడ భక్తులతో క్రిక్కిరిసిపోయింది అని చెప్పవచ్చు. ఆ యొక్క శోభాయాత్ర ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద కూడా వచ్చింది అని చెప్తున్నారు. అదేవిధంగా బడా గణనాథుని చూడడానికి ఎవరైతే దర్శనం చేసుకోలేదో కొన్ని లక్షలాది మందిగా కూడా ప్రజలు తరలి వస్తా ఉన్నారని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ట్యాంక్ బండ్ పైన విగ్రహాలన్నింటినీ కూడా ఆపివేయడం జరిగింది. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం పూర్తయిన తర్వాత మిగతా విగ్రహాలు కూడా నిమజ్జనం చేయడానికి కూడా అధికారులందరూ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం బడా గణనాథ శ్రీ దశ మహా విద్యా గణపతి ఖైరతాబాద్ గణనాథుడు 11 రోజుల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత ఇతర గణేష్ నిమజ్జనాలకు అనుమతిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. విధంగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి కూడా బడా గణనాథుడు చేరుకున్నారని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ జలమండలి కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎవరికి కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా తీసుకువచ్చే చిన్న చిన్న విగ్రహాలకు కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రజలైతే ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇక బాలాపూర్ విషయానికి వస్తే బాలాపూర్ లడ్డు కొద్దిసేపటి క్రితమే అక్కడ వేలం జరిగింది. అదే విధంగా నగరంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే నిమజ్జనాల కోసం వస్తున్నాయో నెక్లెస్ రోడ్ ప్రాంతంలో అయితే వేలాదిగా గణనాథులు అయితే బారులు తీరిన సందర్భం ఉంది. ఇక్కడ అయితే మొత్తానికి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం తర్వాతనే ఇతర విగ్రహాలకు అనుమతిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. వినేలా రాజు, థ్యాంక్ యూ.